ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా అందరి జీవితాలలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి మా అందరి ఆత్మలను రక్షించుటకు శక్తిగల, జీవము గల, అమూల్యమైనటువంటి మీ మాటలు మేమందరము కలిసి నేర్చుకునేటువంటి మంచి వాతావరణమును, పరిస్థితిని, ఈ ధన్యతను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు వినబడినటువంటి మాటలు మా హృదయాల్లో ఫలించి మరిన్ని మాటలు మీ సన్నిధిలో మీరు అనుగ్రహించబోచుండగా, మీ పిల్లలు ప్రతి మాటకు విలువనిచ్చి గ్రహించి ఈ మాటల ద్వారా మరింత మెరుగైన స్థితిలో మీ ఎదుట కనబడుటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, గత 2 రోజులుగా అందరూ కోరుకున్నట్టుగా, అందరూ ఆశించినట్టుగా దేవుని మహిమార్థమై సదస్సులు, సభలు జరుగుతున్నాయని మనకు తెలుసు. ఈ 3వ దినం కూడా అనుకున్న విధంగానే చక్కగా మనందరము దేవుడు అనుగ్రహించినటువంటి మంచి వాతావరణంలో ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకొనుచు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనకు ఏర్పాటు చేసుకున్నటువంటి 4 పాఠాలలో ఈ 2వది యాజకీయంలో రాజకీయమా, అది ఈరోజు మన పాఠం. యాజకీయంలో రాజకీయమా. ప్రియులారా, ఈ అంశంలో మనకు 2 పదాలు కనబడుతున్నాయి. ఒకటి యాజకీయం, మరొకటి రాజకీయం. యాజకీయం అనగానే బైబిల్లో పాత నిబంధనలో మనకు యాజకులు కనబడతారు. అహరోను క్రమంలో వచ్చిన యాజకులు. అహరోనుతో మొదలు పెడితే తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అహరోను క్రమంలో వచ్చిన యాజకులు. వారికి బాధ్యతలు ఇవన్నీ కూడా మనం పాత నిబంధనలో చూడగలం. ఈ యాజకులకు ఉండే పని దేవుని పని చేయడం, లేదా దేవుని సేవ చేయడం. ఈరోజు నేను ఆ పాత నిబంధనలో ఉన్న యాజకుల గురించి మాట్లాడడం లేదు, కానీ కేవలం యాజకీయం అన్న ఒక పదాన్ని మాత్రం మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో యాజకులు చేసిన పనిని ఒకవేళ మీరు యాజకత్వం అని మీరు అనుకుంటే, దానికంటే ఇంకొంచెం బ్రాడర్ సెన్స్లో, ఇంకొంచెం పెద్దదిగా దాన్ని ఆలోచించే ప్రయత్నం చేయగలిగితే, ఈరోజు నా ఉద్దేశం, దేవుడు అప్పగించిన పని ఏదైనా సరే, దేవుడు అప్పగించిన పని అది ఏదైనా సరే, అది దేవుని పని అవుతుంది. ఆ పని చేస్తే మనము దేవుని సేవలో ఉన్నట్టు. ఆ పని చిన్నదా, ఆ పని పెద్దదా, దాంతో సంబంధం లేదు. ఎందుకంటే పండు తినకు అనేది ఒక పనే. తినకుండా ఉన్నంతకాలం ఆయన పనిలో ఉన్నట్టే. తింటే చెప్పిన పని చేయలేదని, అది దేవుని పని. ఆ విధంగా ఆలోచిస్తే ప్రపంచ చరిత్రలో మొట్టమొదట దేవుని పనిలో ఉన్నవాడు ఎవరంటే
అక్షరాల ఆదాము గారు. ఏదెను వనంలో ఆ నరుడిని ఉంచి ఆ ఏదెను వనాన్ని ఖాయమని చెప్పాడు. ఖాయమని చెప్పాడు, చెయ్యాలి, అది దేవుని పని. చేసిన జంతువులను, చేసిన పక్షులను తీసుకుని వచ్చి పేర్లు పెట్టమన్నాడు. పెట్టాలి, అంతే. ఇలాంటి చిన్న చిన్న పనులు నాకు అప్పగించకండి, ఇజ్జత్ కా సవాల్ ఇదంతా. నాకు ఇలాంటి చిన్న పనులు అప్పగించకండి అని ఫీలింగ్ ఒక బిల్డప్ ఇవ్వకూడదు అక్కడ. అది ఏదైనా సరే అది దేవుని పని అవుతుంది. ఆ విధంగా దేవుడు చెప్పిన ఏ పనైనా కూడా మీరు దేవుని సేవ అని అనుకుంటే, ఆ దేవుని సేవనే ఒక పదంలో మీ ముందు పెడుతున్నాను, యాజకీయం. ఈరోజు మన అంశంలో మొత్తం యాజకీయం అంటే ఏంటో కాదు, ఇట్ ఈజ్ ఈక్వల్ టు దేవుని సేవ, దేవుని పని, దేవుని సేవ. యాజకీయం అంటే దేవుని సేవ. మరి పాఠం చెబుతున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న యాజకులు మనసులో పెట్టుకోకండి. నేను మొత్తం అందరినీ తీసుకొని వస్తున్నాను. ఈ పదం కిందికి ఎవరిని తీసుకొని వస్తున్నాను? దేవుని పనిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాజకీయం అనే పనిలో ఉన్నట్టుగా మీరు భావించాలి. మొదటి పదానికి ఇచ్చిన ఒక చిన్న పరిచయం అది. ఇక రెండవ పదం రాజకీయం. ఈ పదం మనకు తెలియంది కాదు, ఈ పదం మనం విననిది కాదు, బాగా తెలిసిన పదం, బాగా ఈ పదానికి మనం ఎక్స్పోజ్ అయిన వారం. ఈ సమాజంలో ఒక రంగం ఉంది, దాని పేరు రాజకీయ రంగం. సాధారణంగా రాజకీయం, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ఇవన్నీ వినగానే మన మనసులో తెలియకుండానే ఎలాంటి సీన్స్ మొదలవుతాయో ఒక్కసారి మీరు దాన్ని ఆలోచించే ప్రయత్నం చేయండి. రాజకీయం అనగానే ఒక ప్రాంతంలో రాజకీయం ఉంటుంది, అందులో నాయకులు ఉంటారు, రాష్ట్రంలో ఉంటారు, రాష్ట్ర స్థాయి నాయకులు, దేశంలో ఉంటారు, అంతర్జాతీయంగా కూడా ఈ రాజకీయం కనపడుతుంటుంది. రాజకీయ నాయకులు, ఒక దేశ రాజకీయ నాయకులు మరొక దేశ రాజకీయ నాయకులతో మాట్లాడడం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అందులో రకరకాల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు. సాధారణంగా ఈ పార్టీల మధ్య ఎలాంటి పిక్చర్ మీకు కనబడుతుందో మీరు చెప్పండి, జనరల్గా చెప్పండి. రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ నాయకుల మధ్య, ఈ రాజకీయంలో ఉన్న వారి మధ్య మీకు ఎలాంటివి కనబడుతుంటాయి? ఎక్కువగా ఏం కనబడుతుంటాయి? శాసన సభ, అక్కడ కనబడే వాళ్ళందరూ పొలిటీషియన్సే. అసెంబ్లీ, చర్చ, పైన పేరు, లోపల జరిగేది రచ్చ, లోపల జరిగేది. దానికి పేరు చర్చ, లోపల జరిగేది రచ్చ. రాజకీయంలో మనకు రచ్చలు కనబడతాయి, రాజకీయంలో మనకు పోరాటాలు కనబడతాయి, రాజకీయంలో మనకు కలహాలు కనబడతాయి, రాజకీయంలో మనకు కుట్రలు కనబడతాయి, రాజకీయంలో మనకు పన్నాగాలు కనబడతాయి, రాజకీయంలో మనకు ఈర్ష్యలు కనబడతాయి, రాజకీయంలో మనకు మత్సరం కనపడుతుంటుంది, రాజకీయంలో మనకు ఫ్యాక్షనలిజం కనపడుతుంది, రాజకీయంలో మనకు నరహత్యలు కనబడుతుంటాయి. ఎక్కడైనా కనపడినప్పుడు హమ్ దోనో బాయ్ బాయ్ అని అన్నా, మన ఇద్దరం ఎప్పుడు కూడా బాయ్ బాయ్ అనేదే. ఎందుకంటే నీకు నాకు పడదు, ఒకరంటే ఒకరికి పడదు. నేను రాత్రి గాంధీ గారి గురించి ఒక మాట చెప్పాను. రాజకీయం గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, మన దేశంలో విలువలు గల రాజకీయాలు ఉండాలి, అది గాంధీ గారి కోరిక. విలువలు గల రాజకీయాలు ఉండాలి. విలువలు అంటే తెలుసు కదా, దేనికైనా ఒకదానికి స్టిక్ అనేవి ఉండాలి. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దాన్ని అలాగనే ముందు కొనసాగుతూ వెళ్ళాలి, అది ఒక మంచి విలువ. ఆయన అండి ఏదైనా ఒకటి నమ్మాడంటే దానికి కట్టుబడి ఉంటాడండి, అందుకే ఆయన అంటే మాకు ఇష్టం అంటారు చాలామంది. అది విలువ, అతనికి ఉండేటువంటి ఒక మంచి విలువైనటువంటి సిద్ధాంతం. కానీ ఈరోజు రాజకీయ నాయకుల మధ్య కనపడే లేదా వినపడే కొన్ని మాటలు చూస్తే, నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటాడు, ఈరోజు ఇంకొక పార్టీకి మారిపోయేటట్టు.
నిన్న పట్టుకున్న జెండా వేరు, ఈరోజు ఎత్తుకున్న అజెండా వేరు. ఏమంటారంటే సమీకరణాలు మారే కొద్దీ మన ఆలోచనలు కూడా మారాలి అంటారు వీళ్ళు. అంతేనా? సమీకరణాలు మారే కొద్దీ మన ఆలోచనలు కూడా మారాలి. ఏమండి, నిన్నటి వరకు మీ ఇద్దరు తిట్టుకున్నారు కదా భయంకరంగా, ఈరోజు ఏంటి ఇద్దరు కలిశారంటే అప్పుడు వీళ్ళు చెప్పే పెద్ద మాట ఏంటంటే మనల్ని ఫూల్స్ చేసి, రాజకీయంలో శాశ్వత కాల శత్రువులు ఉండరు, శాశ్వత కాల మిత్రులు ఉండరు. అంటే అక్కడితో మీరు బుక్ అయిపోయి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అదే రాజకీయం. నిన్న కొట్టుకున్న వాళ్ళు ఈరోజు స్నేహితులు అవుతున్నారు. నిన్నటి వరకు ఒకటే బెంచ్లో కూర్చున్న వాళ్ళిద్దరు కాస్త ఈరోజు శత్రువులు, ప్రత్యర్థులు అయిపోతున్నారు. ఇదంతా ఈరోజు రాజకీయంలో కనబడుతుంది. నిజానికి ఒరిజినల్గా ప్రారంభంలో రాజకీయం అంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయం పుట్టిందని ఒకవేళ అనుకున్నా, ఈరోజు ఎక్కడుంది అతత్వం? ఎవరైనా కూడా రాజకీయంలోనికి ఎందుకు వస్తారు, రాజకీయాల్లోనికి ఎందుకు వస్తారో అని జనరల్గా మీరు ఆలోచించండి. జగమెరిగిన సత్యం, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఏదో లాభపడతారు, ఏదో సంపాదించుకోవచ్చు ఇక్కడికి వస్తే. అంటే మంచి నాయకులు కూడా అక్కడక్కడ ఉన్నారని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎక్కువ శాతం మెజారిటీ ఒకసారి ఆలోచించండి. కుర్చీ ఎక్కితే లాభమేముండద్దు అనే పిక్చరే ఉంటే ఎలక్షన్లో ఎవరు నిలబడరు. ఏదో ఉంటుంది, ఏదో ప్రయోజనం. ఎన్నిసార్లు మనం చదవలేదు, ఎన్నిసార్లు మనం వినలేదు, ఓటుకు నోటు. నోటిచ్చి ఓటు ఎందుకు వేయించుకుంటున్నావు? ఈరోజు నా చేతిలో ఒక నోటు వెళ్తే నీ ఓటు పడిన తర్వాత అదే చేతికి 100 నోట్లు వస్తాయి. 100 నోట్ల కొరకు ఈరోజు ఒక్క నోటు పడేయడం నాకు పెద్ద విషయం కాదు. అది రాజకీయం, స్వార్థం కదా. రాజకీయం అంటే ఇదంతా మైండ్లో ఉంచండి, ఈ పిక్చర్ అంతా మైండ్లో ఉంచండి. 2 పదాలను మీ ముందు పెట్టాను. 1 యాజకీయం, 2 రాజకీయం. యాజకీయం అంటే దేవుని స్వచ్ఛమైన సేవ, పవిత్రమైన సేవ, కల్మషము లేని సేవ, స్వార్థము లేని సేవ, ఒరిజినల్ యాజకీయం. కానీ ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న రాజకీయం ఎలాగుందంటే ఇలాగుందని చెప్పాను. ఇదంతా మైండ్లోంచి ఒక్కసారి ఇప్పుడు బైబిల్ తెరుద్దాం అందరు కలిసి. యాకోబు గారు రాసిన పత్రిక, కృత నిబంధనలో యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ప్రారంభం నుంచి ఈ మాటలు ఆలోచిద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఆ ఆశించిన దానిని పొందడానికి అవసరమైతే నరహత్య చేయుదురు. ఆ నరహత్యలో ఖచ్చితంగా మాకు కనపడేది మత్సరం. ఇవన్నీ ఎక్కడ కనపడతాయి? ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చాను, ఒకసారి దాన్ని మైండ్లో పెట్టుకొని చదవాలి. ఇదంతా కూడా నరహత్య చేయుదురు, మత్సర పడుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు. ఏమేం కనపడుతున్నాయి ఇక్కడ? మీకు యుద్ధాలు కనపడుతున్నాయి, పోరాటాలు కనపడుతున్నాయి, ఆశ కనపడుతోంది, నరహత్య కనపడుతోంది, మత్సరం కనపడుతోంది, పోట్లాటలు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా సమాజంలో ఈరోజు మనం చూసేది ఈ రాజకీయాలలో. ఒకరు ఎదిగితే ఒకరు తట్టుకోకపోవడం, ఒక నాయకుడిని ప్రజలు ఎక్కువగా స్వీకరిస్తే మరొక నాయకుడు తట్టుకోలేకపోవడం, ఇదంతా రాజకీయ వ్యవస్థలా ఉంది ఈరోజు. మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, మీలో యుద్ధాలుంటాయి, కనపడుతున్నాయి, యుద్ధాలు కనపడుతున్నాయి, ఇంకా పోరాటాలు కనపడుతున్నాయి, ఇంకా ఆశలు కనపడుతున్నాయి, ఇంకా నరహత్యలు కనపడుతున్నాయి, అయిపోయింది, మత్సరం కనపడుతోంది, పోట్లాటలు కనపడుతున్నాయి. యాకోబు గారు మాట్లాడుతున్నది వేరే వాళ్ళతో, అది వేరు సంగతి. ఈరోజు ఇవన్నీ ఎక్కడ కనపడుతున్నాయంటే రాజకీయంలో కనపడుతున్నాయి, రాజకీయాలలో కనపడుతున్నాయి.
ఈ రెండు మీకు అర్థమైందని అనుకొని ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని ఆలోచిద్దాం. ఐగుప్తులో ఒక రాజ్యం ఉంది, విందాం సీరియస్గా. అది ఐగుప్తు రాజ్యం. ఆ రాజ్యంలో ఒక సింహాసనం ఉంది, ఐగుప్తు సింహాసనం. ఒకరోజు ఒక వ్యక్తికి ఐగుప్తు సింహాసనంపై కూర్చుండే అవకాశం వచ్చింది. కౌన్ హై? మన మోషే. అంటే రాజయ్యే అవకాశం వచ్చింది. ఐగుప్తు రాజ్యానికి రాజయ్యే అవకాశం వచ్చింది. రాజుగారు ఎందులో ఉంటారు? రాజకీయంలో ఉంటాడు. రాజుగారు ఎందులో ఉంటాడు? రాజకీయంలో ఉంటాడు. అట్ ది సేమ్ టైం దేవుడు ఇంకొక ఆఫర్ ఇచ్చాడు. నా పని చేయడానికి వస్తావా? నా పని చేయడానికి వస్తావా? లాభం ఏంటంటే త్వరలో నా కుమారుడు వస్తాడు, తను మిమ్మల్ని అందరినీ కూడా నా దగ్గర తీసుకొని వస్తాడు. అలాంటి ప్రయోజనం ఒకటి ఉంది. మళ్ళీ వస్తావా? కానీ వస్తే నీకు అవమానాలు ఉంటాయి, వస్తే నీకు నిందలు ఉంటాయి, వస్తే ఈ పూలబాట ఏం కాదు, అన్నీ ఆలోచించుకునే మంచి నిర్ణయం తీసుకో. నా పనికి వస్తావా? నా పనిలో ఉండడానికి వస్తావా? నా పని చేయడానికి వస్తావా? నా సేవ చేయడానికి వస్తావా? సేవ చేయడానికి వస్తావా? సేవనేమన్నా నిందాక సేవ చేయడానికి వస్తావా? సేవనేమన్నా నిందాక యాజకీయం. మోషే గారికి ఒకరోజు రెండు ఆప్షన్స్ ముందు కనపడుతున్నాయి. ఒకటి రాజకీయం, రెండు యాజకీయం. ఒక్కటే కోరుకోవాలి, ప్రభువా మండే నుంచి వెన్స్డే వరకు సింహాసనం మీద కూర్చుంటాను, థర్స్డే ఫ్రైడే సాటర్డే కుదిరితే థర్స్డే, లేదంటే ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్స్లో ఖచ్చితంగా వస్తాను ప్రభా, మరి నువ్వు ఆలోచించుకొని ఎల్లుండికి అంతా చెప్పి అని అనలేదు. పార్ట్ టైం చేస్తాను ప్రభా, నాకు ఇక్కడ మంచి ఆఫర్ ఉంది కదా, నువ్వేనా ఆలోచించు అని అనలేదు. యాజకీయాన్ని రాజకీయాన్ని మిక్స్ చేయాలనుకోలేదు మోషే. నేను యాజకీయం చేయాలంటే రాజకీయాన్ని వదిలేయాలి. ఎందుకంటే రాజకీయంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో నేను నా ప్రత్యర్థుల గురించి ఆలోచించాలి, నా శత్రువుల గురించి ఆలోచించాలి, అంతర్గత విభేదాల గురించి ఆలోచించాలి, ఈ లోపల నాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ఎలా సైడ్ చేయాలని ఆలోచించాలి. ఇవన్నీ ఉంటాయి. అందులో యుద్ధాలు ఉంటాయి, ఇంకా అందులో పోరాటాలు ఉంటాయి, రాజకీయంలో ఉంటాయి. ఇంకా అంటే ఆ రంగం ఎలా తయారైందో, ఈ రాజకీయం అనేది ఇప్పుడేదో మనం పుట్టిన తర్వాత మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉంది రాజకీయం అనేది. మోషే గారికి కంటే ముందే ఉంది రాజకీయం. మోషేకు ముందే రాజకీయం ఉంది. అవన్నీ తెలుసు కనుక మోషేకి ఆ యుద్ధాలు ఆయనకు నచ్చలేదు, ఆ పోరాటాలు ఆయనకు నచ్చలేదు, ఇంకా ఆశలు, ఐగుప్తు సింహాసనంపై ఆశ పెట్టుకోవడం ఆయనకు నచ్చలేదు. మత్సరం, ఎవరినో ఒకరు చూస్తే నేను ఎదుగుతుంటే ఇంకొకడు మత్సర పడతాడు, లేకపోతే వాళ్ళు ఎదుగుతుంటే నేను మత్సర పడాల్సి వస్తుంది. ఇదంతా వద్దు, ఇక్కడ బాగలేదు, ఇది బాగలేదు. పోరాటాలు చేయాల్సి వస్తుంది, కలహాలలో తలదూర్చాల్సి వస్తుంది. ఇవన్నీ నచ్చలేదు, వద్దు రాజకీయం. చక్కగా దేవుడు ఏ పని చెప్పినా, కాళ్ళకు చెప్పులున్నా లేకపోయినా, మంచి బట్టలున్నా లేకపోయినా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ సింహాసనము కంటే క్రీస్తు విషయమైన నిందనే గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే. వదిలాడు రాజకీయం, ప్రవేశించాడు యాజకీయంలోనికి. అహరోను కదా యాజకుడు అన్నకండి, అసలు దాని మైండ్లో తీయండి కొద్దిసేపు. నేను ఆ యాజకీయత్వం గురించి మాట్లాడట్లేదు, ఓవరాల్గా యాజకీయం అంటే దేవుడు ఏ పని చెప్పినా ఆ పని యాజకీయం కిందికి వస్తుందని ఒకసారి ఆలోచించండి అని చెప్పాను. అలా మోషే గారు ఇశ్రాయేలు నడిపించడానికి ఒకటి వదిలేసుకొని వచ్చాడు. ఒక పెద్ద సింహాసనం, ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలించే ఒక పరిపాలకుడయ్యే అవకాశం అది వద్దనుకున్నాడు, వచ్చాడు. అక్కడుంటే ఆయనకు సుఖాలు ఉంటాయి, అక్కడుంటే ఎంతో సంతోషం ఉంటుంది, అక్కడుంటే హోదాలు ఉంటాయి, అక్కడుంటే స్థాయి ఉంటుంది. అబ్బో, ఎవరిని కూడా చిటికేసి అలా పిలిపించుకొని పనులు చేయించుకోవచ్చు. అలాంటి అవకాశం మోషేకి వస్తే వదులుకొని వచ్చినవాడు ఆయన. అదే ఆయన ప్రొఫైల్. అంతవరకు బాగానే ఉంది. చక్కగా అరణ్య మార్గమున వెళుతున్నారు ఇశ్రాయేలీలు ఒక సంఘముగా.
కనాను దేశానికి వెళుతున్న రోజులు అవి. లక్షల మంది ఉన్నారు. 5 రోజులు ఈ సెమినార్ని ఏర్పాటు చేసి ఇంతమందిని మెయింటైన్ మీరు ఎలా చేస్తున్నారు, మీ పరిస్థితి ఎలాగుందని ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరిని అడగండి. టైంకు తినరు, టైంకు నిద్రపోరు, అదేనా? ఐఎమ్ రైట్ ఆర్ నాట్ సార్? కరెక్టే కదా? ఎప్పుడు ఏ అర్ధరాత్రి నిద్రపోయినా తెల్లారు అందరికంటే ఫస్ట్ లేవాలి. ఒక 5 రోజుల నుండి వెళ్ళిపోతాం అందరు ఇక్కడ నుంచి. ఈ 5 రోజులు మెయింటైన్ చేయాలంటేనే ఎంత కష్టమని మీరు ఆలోచిస్తే, మానసికంగా, ఫిజికల్గా లక్షల మందిని నడిపించాలంటే ఒక్కసారి ఆ సీన్ ఆలోచించండి. ఒకసారి ఆయనకి ఎన్ని టెన్షన్లు ఉంటాయి. ముందే ఆ రోజుల్లో క్రేన్ ఒక్కపడలేదు కదా. టెన్షన్ ఎందుకు, దండగా ఉండగా. అలాంటి పరిస్థితి మోషే గారిది. అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మీరందరూ ఇక్కడ కార్యనిర్వాహకులను అర్థం చేసుకుంటున్నారా లేదా? వాళ్ళ కష్టం మీ కంటికి కనపడుతుందా లేదా చెప్పండి. ఒక పేపర్ ముక్క కింద పడకూడదని మొదటి రోజు విన్నారు. అది విన్న తర్వాత ఇక్కడ జరుగుతున్న మెయింటెనెన్స్ చూసిన తర్వాత మీకు ఎవరికైనా అలా తిని అలా వేయాలనిపిస్తుందా? అవసరమైతే 2 చేతులు కలిపి మనం కూడా సహాయం చేయాలనిపిస్తుంది కదా. కళ్ళ ముందు కనపడుతున్న కష్టం మనసున్నవాడు అర్థం చేసుకుంటాడు కనుక. ఇన్ని లక్షల మందిని ఇంత త్యాగం చేసి వచ్చిన ఆయన ఇబ్బంది పెట్టకూడదు అని ఎవడైనా అనుకోవాలి మోషే గారి గురించి. అలా చక్కగా సాఫీగా జరుగుతున్న ప్రయాణంలో ముఖ్యంగా ఒక నలుగురిలోనికి దయ్యం దూరింది. ఒకడు కోరహు, 2 దాతాను, 3 అబీరాము, 4 ఓను. ఇవన్నీ పేర్లు. ఈ నలుగురు కలిసి ఒకరోజు ఏం ఆలోచిస్తున్నారో జాగ్రత్తగా చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఒక్కసారి మొదటి వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. తర్వాత మీరు అధ్యాయంలో మొదటి నుంచి 40 వచనముల వరకు మీరు చదివితే బాగుంటుంది. సంఖ్యాకాండం 16 ప్రారంభం నుంచి. లేవీకి ముని మనుమడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకుని, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, అడవిలో, కనానులో కాదు, మార్గ మధ్యంలో ఈ నలుగురు కలిసి 250 మందిని తమ వైపు మలుచుకొని మోషేకు ఎదురుగా లేచి, అంటే తిరగబడి, వ్యతిరేకులై, ప్రత్యర్థులై ఏం ఆలోచిస్తున్నారో చూడండి. 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారని గొడవకు దిగారు. ఏంటి, అక్కడికేదో మీ ఇద్దరే పరిశుద్ధులైనట్టుగా, అక్కడికేదో దేవుడు మిమ్మల్ని నియమించినట్టుగా, అక్కడికేదో మీరే మాకు లీడర్లు అన్నట్టుగా మీరు ఫీలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర మీరెంతటి వారో మేమంతటి వారమే. మీ స్థాయి ఏంటో మా స్థాయి అదే. మీరు పరిశుద్ధులైతే మేము పరిశుద్ధులమే. మీతో దేవుడు ఉంటే మాతో కూడా దేవుడు ఉన్నాడు. మీరు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి, నడవమంటే నడవాలి, ఆగమంటే ఆగాల. హూ ఆర్ యూ టు సే దాట్? తిరుగుబాటు. 250 మందికి ఈ ఆలోచన ఏం రాలేదు. ఫస్ట్ వచ్చింది ఈ నలుగురికి. ఆ నలుగురు ఎంతమంది, ఎవరెవరిని తీసుకున్నారని అడిగితే, ఎవరెవరిని తీసుకున్నారు? ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మంది. ఈ పెద్దలైన ఈ నలుగురు మిగిలిన పెద్దలందరినీ రేపారు. మీరు చూస్తున్నారు లేదా ఈ మధ్య వాళ్ళిద్దరికి ఫాలోయింగ్ పెరిగింది. వీళ్ళందరూ ఏం మాట్లాడుకుని ఉంటారు ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ ఏ మాటలు మాట్లాడుకొని ఉంటారు ఒకసారి చూడండి.
ఇక్కడ ఇంతమంది మన పెద్ద మనుషులు ఉంటే ఏ ఒక్కడైనా ప్రతిరోజు వచ్చి మనకు నమస్కారం పెడుతున్నాడా? మీరు ఆలోచించండి, ఈ మధ్య జరుగుతున్న మార్పులు మీరు గమనించట్లేదు బాయ్ అని అంటే, అవును బాబాయ్ అన్నాడు ఇంకొకడు. ఎవడన్నా పట్టించుకుంటున్నాడు? ఎవడి నోట చూస్తే అందరూ మోషే, ఇంకొక ఆయన చూస్తే అహరోను, వీళ్ళిద్దరే నాకు కింగులు. ఇంత బతుకు బతికి అడవిలో చావాల్సి వస్తుంది, ఏంటి బతుకు? అదో, ఇక మీదట మనం ఒక పార్టీ స్థాపిద్దాం, ఇక మీదట మనకు ఒక జెండా ఉంటుంది, ఎవడెవడు మన పక్షాన ఉంటాడో వాళ్ళందరినీ మనం నడిపిద్దాం. మనకు రూట్ అర్థమైపోయింది, స్ట్రైట్ వెళ్తే కనాన్ అంతే. ఇంకా ఈ బోర్డు దీనికి వెళ్ళడానికి వీళ్ళిద్దరు నడిపించాలేంటి? చక్కగా జరుగుతున్న దేవుని పిల్లల ప్రయాణం, చక్కగా జరుగుతున్న దేవుని పని, ఆ పనిలో ఈ 250 మంది కలిసి ఎంత భయంకరమైన సమస్యకు కారకులవుతున్నారో చెప్పండి. ఎందుకు మోషే అహరోనుల మీద వీళ్లకు తిరగబడాలని అనిపించింది? రీజన్ ఆలోచిద్దాం. వాళ్ళిద్దరిని టార్గెట్ చేయవలసిన అవసరం వీళ్ళకెందుకు వచ్చింది? దానికి కారణం ఏంటో కీర్తనల గ్రంథంలో చూద్దాం. తీయండి, బాగా చదవాలి ఈ 2 వచనాలు. 106వ కీర్తన 16, 17 వచనములు చూద్దామా? కీర్తనల గ్రంథంలోని 106వ కీర్తన 16, 17 వచనములలో సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అసలు ఏం జరిగిందో అక్కడ చెప్పాడు. వారు తమ దండుపాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయ 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 పడ్డారు. అసూయ ఎందుకు వచ్చింటుందో అసూయ మీరు జనరల్గా ఆలోచించి చెప్పండి. మోషేని చూసి ఎందుకు అసూయ పడ్డారు? అహరోనును చూసి ఎందుకు అసూయ పడ్డారు? ఎందుకు అసూయ పడి ఉంటారో చెప్పండి. వీళ్ళకి జీతాలు నెలకు ఎక్కువ వస్తున్నాయనా? సమస్య జీతం గురించి కాదు. వీళ్ళిద్దరే ఈ జనాంగానికి లీడర్లు అయ్యారు. ఎప్పుడెప్పటి నుంచో కలలు అనుకున్నాం, ఎప్పటికైనా ఈ జనాంగానికి మేము లీడర్లు అవుతామని. ఎక్కడి నుంచి వచ్చారు ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి మా అందరికి లీడర్లు అయ్యారు. ఇది తట్టుకోలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం. కోరహు అంటే లేవి వంశస్థుడు, లేవి గోత్రంలో వచ్చినవాడు, లేవి కుమారుడు. అంటే లేవి పిల్లలలో ఒకడు. లేవీయులు అంటే మందిర సేవకు దేవుడు నియమించిన వాళ్ళు. పాత నిబంధనలు లేవీయులు అంటే దేవుని మందిర సేవకు దేవుడు నియమించుకున్నాడు. మీకు ఆల్రెడీ సేవ ఇచ్చాడుగా, మందిర సేవ చేసే అవకాశం లేవీయులైనా మీకు ఇచ్చాడుగా, ఇంకేం కావాలి? మందిర సేవ చేయడం కాదు. అహరోనుకి ఇచ్చిన పోస్ట్ ఏంటి, మాకు ఇచ్చిన పోస్ట్ ఏంటి? అహరోనేమో యాజకుడు, మేమేమో ఆ మందిరంలో చిన్న చిన్న పనులు చేయాలట. ఆయన మాకు సుపీరియర్ అట, ఆయన హెడ్, మేము సబార్డినేట్స్. చ నో, బతికున్నంత వరకు సింహంలాగానే బతకాలి, ఒకటి మోచేతి కింద ఉండకూడదు. ఫాల్స్ ప్రెస్టీజ్, అసూయ. జరుగుతున్నది దేవుని పని, అందులో కనబడుతున్నది అసూయ, ఈర్ష్య. అసూయనేమనొచ్చు ఇంకొక మాట, ఇవన్నీ పర్యాయ పదాలు, సినోనిమ్స్. మత్సరం, ఇవన్నీ ఒకటే కేటగిరీకి సంబంధించిన పదాలు. ఇవన్నీ ఎక్కడ కనపడతాయని చెప్పాను ఇందాక ప్రారంభంలో. అసూయ, ఈర్ష్య, మత్సరం, క్రోధం, కలహం, ఇవన్నీ రాజకీయాలలో కదా. కానీ అరణ్యంలో జరుగుతుంది దేవుని పని కదా. ఆ దేవుని పనికి మనం పెట్టుకున్న పేరు యాజకీయం కదా. అక్కడ కనబడవలసింది కేవలం యాజకీయం మాత్రమే కదా. కానీ యాజకీయంలో ఏం కనపడుతుంది? రాజకీయం కనపడుతుంది. కోరహు, దాతాను, అబీరాము, ఓను, మిగిలిన 250 మంది మొత్తం అందరూ కలిసి
వాళ్ళు చేస్తున్నది దేవుని పని కాదు, యాజకీయం కాదు. అదే దేవుడి పేరు చెబుతున్నారు, చేస్తున్నది మాత్రం రాజకీయం. ఆ దేవుడు మాతో కూడా ఉన్నాడు, పేరు దేవుడు, చేస్తున్నది రాజకీయం. దేవుని పేరట జరుగుతున్న రాజకీయం అరణ్యంలో. ఇది ఒకనాడు. ఈ సందర్భాన్ని అలా మైండ్లో ఉంచండి. ఇంకొక సందర్భం చూపిస్తాను మీకు, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. నిన్నటి పాఠాలలో నెహెమ్యా గారి ప్రస్తావన జరిగింది కదా, చెప్పాను. ఏం చేశారు ఆయన? వచ్చి షూషను కోట నుంచి యెరూషలేముకు వచ్చి ఏం చేశాడో మీరు చెప్పండి. యెరూషలేము ప్రాకారాన్ని కట్టించడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మొన్న చెప్పానుగా, ప్రాకారం ఎంత విలువైందంటే, యెరూషలేము పట్టణానికి ప్రాకారం యొక్క అవసరత ఎంత ఉందంటే, పట్టణము చుట్టూ ప్రాకారం లేకపోతే ఏ క్షణమైన శత్రువులు మళ్ళీ దాడి చేయొచ్చు. ప్రాకారం అనేది శత్రువులను ఆపుతుంది. ప్రాకారం అనేది పట్టణానికి భద్రత. ఆ పట్టణంలో మందిరం ఉంది, యెరూషలేం మందిరం, దేవుని మందిరం. ఆ మందిరములో దేవుని సేవ జరగాలి. కానీ 70 సంవత్సరాల పాటు బబులోనులో బానిసత్వం అనుభవించిన తర్వాత, వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎవ్వరికి ధైర్యం చాలడం లేదు. మళ్ళీ శత్రువులు వస్తే, ఏదో మందిరం అయితే కట్టుకున్నాము కానీ భద్రత లేదు కదా, సెక్యూరిటీ లేదు కదా. సెక్యూరిటీ లేకపోతే శత్రువులు మళ్ళీ వస్తే మా ప్రాణాలు కూడా మాకు దక్కవని మందిర నిర్మాణం పూర్తయిన పని మాత్రం జరగట్లేదు. అర్జెంటుగా ఇప్పుడు దేవుని మందిర పని జరగాలి అంటే అర్జెంటుగా పట్టణం చుట్టూ ఏం నిర్మించబడాలి? ప్రాకారము నిర్మించబడాలి. దాని అవసరత ఎరిగిన నెహెమ్యా గారు ప్రార్థన చేసి అర్తహషస్త రాజు దగ్గర అనుమతి తీసుకొని, సహాయం తీసుకొని వచ్చి ఎంత వీలైతే అంత త్వరగా ప్రాకారాన్ని కట్టాలని రాత్రింబగలు కష్టపడుతున్నాడు. కొంతమందిని తీసుకొని పని ప్రారంభించాడు. కానీ యూదులకు శత్రువులు కొంతమంది ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాకారము కట్టబడకూడదని. అందులో ఒకడు సన్బల్లటు, మరొకడు టోబియా. అన్యులు, యూదులు కానివారు. యూదులు కానివారు కనుక న్యాచురల్, ఇతరులు కనుక న్యాచురల్, సహజం. ఒకవేళ వాళ్ళు వీళ్ళని ఆపాలని, ఈ ప్రాకారం నిర్మించబడకుండా అడ్డుపడాలని ఒకవేళ వాళ్ళు ఆలోచిస్తే ఓకే, వాళ్ళు ఆలోచిస్తే ఓకే. కానీ నెహెమ్యా గారు ప్రాకారము నిర్మించకుండా, కట్టించకుండా నెహెమ్యా గారిని ఆపాలని ట్రై చేసింది ఎవరో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. సన్బల్లటు టోబియాలే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది దేవుని ప్రవక్తలు, బయటోళ్ళు కాదు, సాక్షాత్తు కొంతమంది ప్రవక్తలే. అందులో ఒక స్త్రీ కూడా ఉంది, ప్రవక్తలు, అందులో స్త్రీ కూడా ఉంది, ఆవిడ పేరు నోవద్య. వీళ్ళందరూ కలిసి నెహెమ్యాను ఏం చేస్తే ఈ పని ఆపేస్తాడు అన్ని ప్లాన్ చేసి, ఇతగాడు దేనికి ఏదో లంచం ఇస్తే పడిపోవట్లేదు, మామూలుగా అడిగితే ఒప్పుకోవట్లేదు. అందుకే నెహెమ్యాను బెదిరించాలి అని ప్లాన్ చేశారు. ఏం చేయాలి? బెదిరించాలి. బెదిరించాలి. బెదిరిస్తే భయపడిపోతాడు, భయపడితే పని ఆపేస్తాడు. మంచిగా చెబితే విననప్పుడు నెక్స్ట్ చేయాల్సిందేంటి? బెదిరించాలి. మళ్ళీ మంచిగా చెబితే విననప్పుడు ఏం చేయాలి? బెదిరించాలి. బెదిరిస్తే భయపడతాడు, భయపడి సైలెంట్ అయిపోతాడు. సాధారణంగా బెదిరింపులు ఎక్కడ ఉంటాయో ఇక మీరు చెప్పండి. ఫోన్ వచ్చింది ఒక ఆయనకి, ఏంటి మా వాడు అడిగితే ల్యాండ్ అమ్మనన్నావట. ఆలోచించు ఒకసారి. మరి నీకేదో మంచి పేరు ఉంది పెద్ద ఆయన అని అందరు చెబుతుంటే విన్నాను, మంచిగా చెబుతున్నాను బాబాయ్, మా వాడికి అవసరం అంటున్నాడు, ఇచ్చేయి, పంచాయతీ అక్కడి వరకే పెట్టు. అంతకంటే నువ్వు మొండి చేసావనుకో మరి నీ ఇష్టం. నీకు ఒక ఫ్యామిలీ ఉంది, పెళ్ళికి వచ్చిన అమ్మాయి ఉంది,
డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉన్న అబ్బాయి ఉన్నాడు. వీళ్ళందరికీ ఒక భవిష్యత్తు ఉంది. దాని అంతటిని మైండ్లో పెట్టుకొని ఒకసారి ఆలోచించుకొని సాయంత్రానికి అంత మావాడు వస్తాడు సెటిల్ చేసేసి. ఏ క్యా హే? బెదిరింపు హై. ఇంతకెక్కడి నుంచి వచ్చింది ఈ ఫోన్ కాల్? ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయ నాయకుడి నుంచి, రాజకీయంలో ఉన్నవాడి దగ్గర నుంచి. ఓహో, బెదిరింపులు రాజకీయాలలో ఉంటాయన్నమాట. ఆ బెదిరింపులు ఎక్కడ ఉండకూడదన్నమాట, యాజకీయంలో ఉండకూడదన్నమాట. అంతేనా? ఇప్పుడు తీద్దాం నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం. మీరు 10 నుంచి 14 రాసుకోవాలి, చదవండి, అప్పుడు మీకు సీన్ కరెక్ట్గా అర్థమవుతుంది. కానీ 13 నుంచి మాత్రం చదువుదాం. 13 నుంచి చదువుదాం. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించడానికి వారు అతనికి లంచం ఇచ్చారు. లంచం ఎవరికో ఇచ్చి నెహెమ్యా గారిని ఏదో ప్రేరేపిస్తే పడిపోతాడనుకుంటే పడలేదు. కానీ తర్వాత ఏం జరిగిందో చూడండి. 14వ వచనం. ఆయన ప్రార్థనలో చెబుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, పరిస్థితి ఇట్లుంది ప్రభువా అని. ఆ ప్రార్థనలో ఆయన ప్రస్తావిస్తున్న విషయం, నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును, వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, టోబియా సన్బల్లటులను వారి క్రియలను బట్టి జ్ఞాపకం చేసుకో. అండ్ నెంబర్ 2, రెండవ విషయం, నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ఎవరట? ప్రవక్తలను, నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకో. టోబియా సన్బల్లటు గురించి ప్రార్థన చేశాడంటే అర్థం ఉంది, కానీ వాళ్ళేమో లంచాలు ఇస్తున్నారు సైడ్, మిగిలిన వాళ్ళకి లంచాలు ఇచ్చి నెహెమ్యా పనిని ఆపించండి అని. కానీ సాక్షాత్తు ప్రవక్తలు అంటే దేవుని పేరుతోనే ఉంటారా, ఇంకా ఎవరో పేరుతో ఉంటారా చెప్పండి? మెడలో దేవుని పేరుంది ప్రవక్తలకి, మెడలో దేవుని పేరుంది, అందులో స్త్రీ కూడా ఉంది. వీళ్ళందరూ నెహెమ్యా గారిని ఏం చేస్తున్నారట? భయపెడుతున్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ప్రాకారం ఆగిపోవాలి. మీరు ప్రవక్తలు కదా, ప్రాకారం కట్టబడకుండా ప్రాకారం ఆగిపోతే ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఏ దేవుని పేరు చెప్పి ప్రజల మధ్య మీరు ప్రవక్తలుగా చలామణి అవుతున్నారు? ఏ దేవుని పేరు చెప్పి మీరు ప్రజల మధ్య దేవుని సేవకులుగా, దైవజనులుగా పిలువబడుతున్నారో ఆ దేవుని పని జరగట్లేదు కదా. ఇప్పుడు అది జరగాలంటే ప్రాకారం నిర్మించబడాలి కదా. ఆయనేమో 52 రోజులు టార్గెట్ పెట్టాడు, మీరందరూ చేతులు కలిపితే 30 రోజుల్లోనే అయిపోతుంది కదా. కలపండి మరి చేతనైతే. ఇంతకాలం ప్రజల మధ్య ఉండి మీరు కట్టించవలసిన ప్రాకారం మీరు కట్టించకుండా సైలెంట్గా ఉన్నారే, ప్రజలు నడిపించవలసిన నాయకులుగా మీరుండాలి కదా. మీరు చేయలేంది ఆయన వచ్చి చేస్తున్నాడు కదా, మీకు చేతగాంది ఆయన వచ్చి చేస్తున్నాడు కదా. అవసరమైతే సహకారం అందించాలి, ప్రజలను ప్రోత్సాహపరచాలి, 10 మందిని వాళ్ళకి సపోర్టర్స్గా ఇచ్చి పని ఎంత వీలైతే అంత త్వరగా ముగించవలసిన బాధ్యత మీ మీద లేదా ప్రవక్తలుగా? నెహెమ్యా, నువ్వు ఒక ప్రభుత్వ అధికారివి, మీ వెనకల నేనున్నా, మేము అడగకుండానే వచ్చి ప్రాకారం కట్టిస్తున్నావే దేవుని పని కోసం అని అభినందించవలసిన ప్రవక్తలు కాస్త నెహెమ్యా యొక్క పనికి అడ్డంకిగా నిలబడి ఆ పని జరగకుండా ఆపడానికి ఆయనను బెదిరిస్తున్నారు అని అంటే, భయపెడుతున్నారంటే అసలు వీళ్ళ మనసుల్లో ఏముంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సన్బల్లటు, టోబియాలు ఈ ప్రవక్తలకు కూడా లంచాలు ఇచ్చారా ఏమో. ఒకవేళ ఆ ప్రాకారం అంటూ కట్టింపబడితే, ఆ ప్రాకారపు పని పూర్తయితే సువర్ణాక్షరాలతో నెహెమ్యా గారి పేరు చరిత్రలో నిలిచిపోతుందని మీకు బాధ ఏంటి? మీ మనసులోని ఉద్దేశం, ప్రాకారపు పని ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? కోరహు, దాతాను, అబిరాము, ఓనులలా మీరు కూడా నెహెమ్యాను చూసి అసూయపడుతున్నారా? ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఆయన సడన్గా ప్రాకారం పని జరిగిస్తుంటే ప్రజలు ఆ నోట ఈ నోట ఏమనుకుంటారు చెప్పండి? నిజంగా అండి, అయ్యగారు వచ్చిన తర్వాత నీ పనులన్నీ స్టార్ట్ అయ్యి త్వరలో మనకు మంచి భవిష్యత్తు ఉందండి, ఇంతకాలం దేవుని పని జరగడం లేదని మాకు కూడా బాధగానే ఉందని అనుకుంటున్న సంఖ్య, అనుకుంటున్న బృందం, అనుకుంటున్న జనం కొంతమంది అయినా ఉండరు అక్కడ? నెహెమ్యా గురించి అంతో ఇంతో గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉండరా?
పైపెచ్చు, అయ్యా మీరు వచ్చినందుకే మాకు కొంచెం ధైర్యం వచ్చిందండి, మీరు వెనకలు ఉన్నారన్న ఉద్దేశంతో మేము పనులు స్టార్ట్ చేస్తున్నామండి అని 10 మంది అంటుంటే ఇది విని తట్టుకోలేకపోతున్నారేమో ఈ ప్రవక్తలందరూ. అందుకే బెదిరించి భయపెట్టి పని ఆపించాలనుకుంటున్నారు. యాజకీయంలో రాజకీయం. ప్రవక్తలు చేయవలసినది దేవుని పని, అది చేయడం మాని చేస్తున్నదేంటో మీరు చూడండి. ఇక్కడ పాత నిబంధన మొత్తం చూస్తే ఈ తత్వం అనేకమైన అబద్ధ ప్రవక్తలలో కనబడుతూనే ఉంటుంది. రాజకీయాలలో ఉండేవారికి ఆస్తులు కావాలి ఎక్కువ మందికి, రాజకీయాలలో ఉండేవారికి పేరు కావాలి, గుర్తింపు కావాలి. అందరికంటే వీరిని ఎక్కువగా ప్రజలు స్వీకరించాలి, అనుసరించాలి, జై కొట్టాలి, వీళ్ళ వెనకలే వాళ్ళ జెండా ఎత్తాలి. దానికోసం అవసరమైతే ఎన్ని అబద్ధాలైనా ఆడతారు కదా. 1000 అబద్ధాలాడినా కుర్చీ కొట్టాలి. మీరు ఇంతవరకు విన్న మాట 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేయాలి. ఇప్పుడు అది కాదు. 1000 అబద్ధాలాడైనా ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ల తర్వాత కుర్చీ కొట్టాలి. దాని కొరకు ఎన్ని వాగ్దానాలైనా ఇస్తాం. కొంతమంది కొన్ని పదాలు అలవాటైపోయి ఉంటాయి. అందుకే రాజకీయ నాయకుల గురించి ఎన్నో జోకులు వస్తుంటాయి. తెలియకుండానే అసలు ఏం జరుగుతుందో, అసలు ఏం జరగబోతుందో, నేను చేయగలనా చేయలేనా, ఇవన్నీ ఏమొద్దు, ఫస్ట్ చెప్పేద్దాం. ఆ లోట్లు వేసేది వేస్తారు, తర్వాత చూసుకుందాం. ఒక ఆయన గట్ట అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడి అలవాటు అయిపోయిందట. ఒకరోజు అసెంబ్లీలో కూర్చున్నాడు, ఇలాగనే నిద్ర వచ్చింది, ఫ్యాన్ కింద నిద్రపోయాడు. కానీ అప్పుడే అందిన వార్త అసెంబ్లీలో, ఆయన గారికి కుమారుడు పుట్టాడని. హాస్పిటల్లో సతీమణి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయం స్పీకర్ గారికి రాగానే ఆయన మైక్లో అన్నాడు, మన మధ్యలో ఉన్న మన నాయకులు పలానా ఆయనకి ఈయన నిద్రపోతున్నాడు, కుమారుడు పుట్టాడు, బిడ్డ పుట్టాడని ఇప్పుడే అందిన వార్త అనేసరికి ఆ లాస్ట్ ముక్క మాత్రము ఆయనకి, ఈయన పేరు ఏదైతే అన్నాడో పలానా ఆయన ఏదో సో వ్యక్తి, ఆయన పేరు వినగానే ఈయనకి ఇమీడియట్గా మెలకు వచ్చి లేచాడట, అర్జెంటుగా లేచి, అధ్యక్ష దీనికి దానికి సంబంధమే లేదు, అంతా ప్రత్యర్థుల కుట్ర అన్నాడట. సీరియస్, ప్రతిపక్షాల కుట్ర నడుస్తున్నాడట. అంటే అలవాటు ఏంటుంది వీళ్ళకి, ఏం వింటున్నారు, ఎందుకు అనాలి, ఏం చేయాలి, అట్లా ప్రజలు కనపడగానే వాగ్దానాలు చేయడం అంతే. ఎన్ని అబద్ధాలు చెప్పైనా రేపు పొద్దున నా మెడలో దండబడాలి, రేపు నా మెడలో దండబడాలంటే ఇప్పుడు ఎన్ని దండాలైనా పెట్టాలి. అందుకే ఎలక్షన్లకు ముందు ఎలా ఉంటుందంటే, ఇలా అతికిన చెయ్యి అసలు పోదు, ఇంకా అలానే ఉంటుంది. నేను అనుకుంటాను ఎవరో వీళ్ళకు ఫెవిక్విక్ గిఫ్ట్ ఇచ్చారని. ఇది రాజకీయం. రాజకీయాలలో ఉండే చాలామంది పరిస్థితి. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా కొంచెం అలా టచ్ ఉంటే పాలిటిక్స్తో, మీరు ఎప్పుడైనా అలాంటి రాజకీయాలలో ఉంటే మీరు ఫీల్ అవ్వకండి. నేను మంచి రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ మీరు ఫీల్ అవుతున్నారంటే మీ మీద నాకు కొంచెం డౌట్ రావాలి. ఉంటారు కదా అప్పుడప్పుడు, మనం కూడా కొన్ని పాలిటిక్స్లో ఎంటర్ అవుతుంటాం కదా. ఈయనేంటంటే అందరూ మమ్మల్ని అంటున్నారు, మేము మిమ్మల్ని ఏమనట్లేదు, మీరు మంచోళ్ళు కదా, మీరు ఎందుకు ఫీల్ అవుతారు? మంచోళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ మిమ్మల్ని ఏం కాన్సన్ట్రేట్ చేయమన్నానంటే, అబద్ధాలు ఆడడం ఈజీ. ఎక్కడా? రాజకీయంలో. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఏదో ఆశించి. అబద్ధాలు ఎందుకు ఆడతారు? ఏదో ఆశించి.
ఏది ఆశించకపోతే అబద్ధాలు ఎందుకు ఆడతారు? వాళ్ళకి ఏదో అబద్ధం చెబితే వాళ్ళు ఏదో చేస్తారు. బాగుంది. మోషే కాలం అయిపోయింది. నెహెమ్యా గారి కాలం మనం మాట్లాడుకుంది. వీళ్ళిద్దరికి మధ్య మరొకరి కాలం ఉంది, అది ఇర్మియా గారి కాలం. ఇర్మియా గారి కాలంలో పరిస్థితి ఎలాగుందంటే చెప్పాను, నిన్న కూడా చెప్పాను. ఏ క్షణమైన బబులోనీయులు వీళ్ళ మీదికి అటాక్ రావచ్చు. మొత్తం 3 దఫాలుగా దాడి చేశారు. ఇర్మియా గారు ఉన్నప్పుడే ఆల్రెడీ దాడులు ప్రారంభమయ్యాయి. పరిస్థితులు బాగలేవు. అలాంటి పరిస్థితుల్లో సత్యాన్ని చెప్పే ప్రవక్తగా ఇర్మియా గారు ఉంటే, ఇర్మియా గారున్న కాలంలోనే దేవుని పేరట తిరుగుతున్న దేవుని ప్రవక్తలుగా చెలామణి అవుతున్న కొందరు ఏం చెబుతున్నారో ఒక్కసారి ఆ గ్రంథం తీసి చూడండి. ఇర్మియా గ్రంథం ప్లీజ్. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు చూద్దాం. 13 నుంచి 15. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఎవరిని చూపిస్తున్నాడు ఇక్కడ వంచకుల జాబితాలో? వంచకులు. వంచన అంటే మోసం. పైకి గొర్రె చర్మం, లోన మాత్రం తోడేళ్ళు. అది వంచన. ఎవరైతే నా పేరట ప్రవక్తలుగా తిరుగుతున్నారో వాళ్ళు వంచకులు అంటున్నాడు ఇర్మియా గారి కాలంలో దేవుడు. ఎవరైతే నా పేరట యాజకులుగా చెలామణి అవుతున్నారో వాళ్ళందరూ వంచకులు. ఎందుకు? 14వ వచనం. ఎందుకు? సమాధానము లేని సమయమున వీళ్ళందరూ ఏం చెప్తున్నారంట ప్రజలకి? సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మీరు ప్రజలకి. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టెళ్ళుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గారు సత్యం చెబుతున్నాడు. అక్కడ సమస్యలు ఉంది, పరిస్థితులు బాగలేవు, ప్రమాదం పొంచి ఉందనంటే అంతా సమాధానంగానే ఉందని చెబుతున్నారట కౌంటర్ గిల్లు. ఇలాగ ఆయన కరెక్ట్ చెప్తున్నాడు కదా, మీరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలందరి మనసులు మార్చొచ్చుగా. నేనేవే పట్టణాలు మారు మనసు పొందినట్టు వీళ్ళు పొందొచ్చేమో. ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అక్కడ. ఎందుకంటే ప్రజలకు ఉండే ఒక పెద్ద బలహీనత ఏంటంటే, ప్రజలు సత్యమును ఎప్పుడు స్వీకరించక దురద చెవులు గలవారై కల్పనా కథలను వినుటకే ఎప్పుడు ముందుంటారు. ప్రతి తరంలో అదే. ఇర్మియా గారు నువ్వు పోతావు అన్నాడు, నచ్చలేదు. నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన, అది నచ్చింది. నచ్చితే ఏం జరుగుతుంది? అలా చెబితే ప్రజలకు నచ్చుతుంది. ఇర్మియాలాగా చెబితే ప్రజలకు నచ్చదు. మరి జాగ్రత్త అని చెప్తే ప్రజలకు నచ్చదు. నీ అంత మంచోడు ఇంకొకడు లేడు, అది బాగుంది. ఆ మాట మధురంగా ఉంది. మధురంగా ఉంటే ఏం జరుగుతుంది? రేపు మా ఇంటికి రండి టిఫిన్కి. చక్కగా ప్రజలతో జేజేలు కొట్టించుకుంటూ హాయిగా మేము డెవలప్ అవ్వచ్చు. అబద్ధాలు ప్రజలకు ఎందుకు చెబుతున్నారంటే అబద్ధాలలో మాధుర్యం ఉంటుంది, అంతేనా? పరిస్థితి బాగలేకపోయినా బాగుంది అంటే ప్రజలకు నచ్చుతుంది. మా మాటలు వాళ్ళకు నచ్చితే మమ్మల్ని స్వీకరిస్తారు. ఎంచక్కా ఈ జీవితం అంతా సుఖంగా గడిపేయచ్చు. ఆశ రాజకీయాలలో చూసే అబద్ధాలు, రాజకీయాలలో చూసే వంచన, రాజకీయాలలో చూసే మోసం కాస్త ఎక్కడ కనపడుతోంది? దేవుని పేరట తిరుగుతున్న ప్రవక్తలు, యాజకుల దగ్గర కనపడుతుంది. అబద్ధపు వాగ్దానాలు చేసి కుర్చీ కోసం ఎలాగైతే నాయకులు కనబడతారో అలాంటి అబద్ధాలే ప్రజలకు చెప్పి ఏదో ఆశించి వంచన చేస్తున్నారు. రాజకీయం. వీళ్ళు చేయవలసింది ఏంటి? యాక్చువల్గా యాజకీయం. చేస్తున్నది రాజకీయం.
అప్పటికే ఒకసారి బబులోనీయులు దాడి చేసి ఈ మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతారు. నెబుకద్నెజరు దేవాలయంలో ఉన్న దేవునికి సంబంధించిన ఉపకరణములన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆల్రెడీ 3 దాడులు జరిగాయని చెప్పాను. ఒక్కటేసారి మూకుమ్మడిగా దాడి చేసి మొత్తం క్లీన్ స్వీప్ చేసి వెళ్ళలేదు బబులోనీయులు. బబులోనీయులు చేసిన మొదటి దాడి, బబులోనీయులు చేసిన రెండవ దాడి, బబులోనీయులు చేసిన మూడవ దాడి. ఆ మూడవ దాడే ఫైనల్ అటాక్. మొదటి దాడిలో చెరలోనికి వెళ్ళిపోయింది దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. రెండవ దాడిలో చెరలోనికి వెళ్ళిపోయింది యెహెజ్కేలు. మూడవ దాడిలో మొత్తం అందరిని తీసుకొని వెళ్ళిపోతారు. 3 దాడులు అని చెబుతున్నాను. సుమారు క్రీస్తు పూర్వం 606 నుంచి క్రీస్తు పూర్వం 586 వరకు జరిగిన దాడులు ఇవి. అప్పటికి ఇర్మియా గారు ఇంకా ఉన్నారు. ఆ మొదటి దాడులలో ఉపకరణములు వెళ్ళిపోయాయి. దేవాలయంలోని ఉపకరణములు వెళ్ళిపోయాయి. ఇంకా ప్రమాదం పూర్తి స్థాయిలో రాలేదు, ఇంకా వస్తుంది ఇప్పుడు ప్రమాదం. అలాంటప్పుడు అప్పటికే ఇర్మియా గారు చెప్పేశారు, 70 సంవత్సరాలు బబులోనీయుల కింద యూదులు బతకవలసిందే. దేవుని డెసిషన్ అయిపోయింది, తీర్పు అయిపోయింది. అక్కడ 70 ఏళ్ళు మీకు భవిష్యత్తు లేదు. ఇర్మియా ప్రవచనం అది. 70 ఏళ్ళు శ్రమలు తప్పవు, శిక్ష అని ఇర్మియా గారు చెబుతుంటే ఒక అబద్ధ ప్రవక్త లేచి నిలబడ్డాడు. అతని పేరు హనన్యా. లేచి 2 ఏళ్లలో అన్నీ సెట్ అవుతాయి. ఆయన 70 ఏళ్ళు అంటున్నాడు అక్కడ. ఈయన ఏం స్టార్ట్ చేశాడు ఇప్పుడు? విదిన్ 2 years ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్నాడు. వెళ్ళిన ఉపకరణములన్నిటినీ దేవుడు బబులోనీయుల మెడ నించేస్తాడు, ఉపకరణములన్నీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాయి అంటున్నాడు. దేవుడు చెప్పలేదన్నమాట. ఇర్మియా గారిని ఎదిరించాడు. నేను చెప్పేదే జరుగుతుంది అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 28. ఇర్మియా గ్రంథము 28 అధ్యాయం మొత్తం చదవండి. మొదటి వచనం, యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్త, మెడలో ఇతనికి కూడా ప్రవక్తనే ఉంది, ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల ఎదుట ప్రజలందరి ఎదుట యెహోవా మందిరములో నాతో ఇలాగనని ఇర్మియా గారు చెబుతున్నారు. కింద తర్వాత చదవండి. 4-5 వచనములలో, బబులోను రాజు కాడిని విరుగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకొన్యాను బబులోనుకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించేది ఇదే యెహోవా వాక్కు. 3వ వచనంలో ఎన్ని సంవత్సరాలలోగా? 3వ వచనంలో చెబుతున్నాను ఎన్ని సంవత్సరాలలోగా? 2 ఏళ్లలోగా. 6వ వచనము నుంచి ఇర్మియా గారు చెబుతారు, నువ్వు అన్నది జరగాలని నాకు కోరిక ఉంది, అలాగున జరుగునుగాక. నువ్వు అన్నట్టుగా జరగాలని నేను కోరుకుంటున్నాను, కానీ అది జరగదు. వాదన. 2 ఏళ్లలో యూదులకు మంచి రోజులు వస్తాయన్నాడు. ఆమేన్ అని ఇర్మియా గారు అన్నారు. జరగాలి, నాకు కూడా అదే కోరిక, కానీ జరగదు. అది జరగాలని దేవుడు చెప్పలేదు. జరగబోయేది వేరు, నువ్వు చెబుతున్నది వేరు. ఎందుకు ఈ అబద్ధాన్ని చెబుతున్నావు హనన్యా? నీ మాటలు వినగానే అక్కడికేదో యూదారాజు ఫ్లాట్ అయిపోయి నిన్ను తీసుకొని పెద్ద స్థానం ఇచ్చి అక్కడికేదో ఆయన సంస్థాన దైవజనుడిగా నిన్ను పెట్టుకొని నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడనా? ఏంటి నీ ఆశ ఈ అబద్ధంలో? సత్యాన్ని చెప్పవలసిన నీవు ఎందుకు అసత్యాన్ని చెబుతున్నావు? దేవుని పనిలో ఉన్నవారు అబద్ధాలు చెప్పకూడదే? దేవుని పనిలో ఉన్నవారు అబద్ధాలు చెప్పకూడదు. యాజకీయంలో ఉన్నవాడికి అబద్ధానికి సంబంధం లేదే? ఈరోజు సమాజంలో కనపడుతున్నది రాజకీయాలలో కదా అబద్ధాలు. మరి ఆ అబద్ధాలు ఎందుకు హనన్యా నువ్వు వాడుతున్నావు? ఇదే యాజకీయంలో రాజకీయం. ఈ కోణంలో పాత నిబంధన చదివితే ఇలాంటివి ఎన్నో కనబడతాయి, మీకు ఎన్నో కనబడతాయి. జాగ్రత్తగా క్రొత్త నిబంధనలోనికి రండి. ఎవరితో ప్రారంభమవుతుంది క్రొత్త నిబంధన? యేసు ప్రభుతో. యేసు ప్రభుకు రోజు రోజుకి ఏం పెరుగుతోంది? ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది.
పెరుగుతుందా? ఓ జన సమూహం పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు, ప్యాంఫ్లెట్లు పోస్టర్లు లేకుండానే. ఎప్పుడైనా యేసుప్రభు ఫోటో వేసి పోస్టర్లు అతికించి, ఓ ఆటో అనౌన్స్మెంట్, మైక్ అనౌన్స్మెంట్ జరిగిందా, టీవీలో యాడ్లు ఏమైనా వచ్చాయా? విచిత్రం ఏంటంటే ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ కనుగొని కూర్చుంటున్నారు అక్కడ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. యోహాను సువార్త 6లో రీజన్ ఏంటి అనేది పక్కన పెట్టండి, జనాలు ఎలా తండోపతండాలుగా వస్తున్నారు అనడానికి ఒక్క వచనం మాత్రం చూద్దాం. చాలా ఉన్నాయి మీ కొత్త నిబంధనలో మీకు తెలిసినట్టుగా. ఒక్క మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు మీటింగ్ క్యాన్సిల్ అయితే ఇంటికి వెళ్దాం అనుకోలేదు వాళ్ళు. యేసుప్రభు కనబడకపోతే ఈరోజు మీటింగ్ లేనట్టుందని ఇంటికి వెళ్ళలేదు. ఏం చేశారో చూడండి, వారా చిన్న దోణెలెక్కి యేసును వెదుకుచు, అబ్బా పెద్ద ఫ్యాన్స్ అండి ఇల్లు, యేసు ప్రభును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొన్నారంటే బాగా వెదికారు. కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుతున్నారనంటే ఎంత అభిమానం. హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక ఆయనకి వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసు. అంతకుముందు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు, వీళ్ళ దగ్గరకు వస్తే ఫ్రీగా భోజనం వస్తుంది, పని చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ ఇంటెన్షన్, అది వేరే సంగతి. కానీ పక్కన చూసేటోళ్ళందరికి ఎలా ఉంది, నిన్నగాక మొన్న వచ్చాడు, మా తర్వాత వచ్చినోడికి ఎంత ఫాలోయింగ్ చూడని కూడా పెద్దోళ్ళందరూ ఇక్కడ మిగిలిన వాళ్ళు, అవునా కదా? యేసు ప్రభు ఉన్న కాలంలో పెద్ద మనుషులు ఎవరు చెప్పండి, కొంతమంది పేర్లు చెప్పండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, ప్రధాన యాజకులు, వీళ్ళే కదా పెద్దలుగా. మహాసభలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సాన్హెడ్రిన్ అని అంటారు, యూదుల మహాసభ. ఈ పరిసయ్యులకు వీళ్ళందరికీ ఒక చిన్న కోరిక ఏంటంటే వాళ్ళ తత్వం ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23 పరిసయ్యులకు శాస్త్రులకు ఉండే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో ఒకసారి చూస్తే తర్వాత విషయాలు మనకు అర్థమవుతాయి. మత్తయి సువార్త 23 ప్రారంభం నుంచి చూద్దామా? 23వ అధ్యాయం ప్రారంభం నుంచి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదురే కాని చెయ్యరు, మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలిప్పనొల్లరు అని 5వ వచనం నుంచి వీళ్ళ టేస్ట్ ఏంటో, వీళ్ళ అభిరుచులు ఏంటో చెబుతున్నాడు చూడండి. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మనుషులు చూడాలని చేయుదురు, బాగా వినండి మాట, మనుషులు చూడాలని చేయుదురు. ఇవన్నీ ఎక్కడ కనపడతాయి? అందరూ చూడాలని గుణపం పట్టుకొనేను నాయకుడు, గోతిని తవ్వడానికి అలా పట్టుకొనేను, ఫోటో తీసాను, నెక్స్ట్ టైం ఈనాడులో వచ్చాను. మనుష్యులకు కనబడవలేనని ఎవరు చేసేది ఇవన్నీ? మనుషులకు కనబడాలని పనులు చేసేది ఎవరో చెప్పండి? రాజకీయవేత్తలు, రాజకీయంలో ఉన్నవారు. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఎవరి పనులు ఉండాలి? దేవుని పనులు ఉండాలి. యాజకీయంలో ఉన్నవాడు ఎవరి మెప్పు కోరకూడదు? మనుషుల మెప్పు, మనుషుల చేత గుర్తింపు. క్రీస్తు పరిచారకుడు మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదుగా. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. ఇప్పుడు నేను యాజకీయంలో ఉన్నాను కదా, పనిలో ఉన్నాను కదా, కానీ పేరు దేవునిది, తత్వం రాజకీయ రంగంలో ఉన్నవారిది. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ పెద్ద మనుషులు. యాజకీయంలో ఉంటూ వీళ్ళ టేస్ట్లు ఎలా ఉన్నాయి? అందరూ మమ్మల్ని చూడాలి, అందరూ మాకు వందనాలు చెప్పాలి, అందరూ మాకు అగ్రపీఠాలు ఇవ్వాలి, అన్ని చోట్ల మాకు అగ్రస్థానాలు ఉండాలి, మా రక్షరేకులు వెడల్పుగా చేస్తే అందరూ చూస్తారు.
ఇది పాలిటిక్స్లో ఉన్నవాడు చేసేది. కానీ ఎవరిలో కనపడుతోంది ఇక్కడ? పరిసయ్యులలో, శాస్త్రులలో. ఇలాంటి టేస్ట్ ఉన్నోడికి ఈ ప్రజలందరూ ఇంకొకరిని ఫాలో అయితే నొప్పి అవుతుందా అవదా చెప్పండి? యేసుప్రభుని అందరూ వెంబడిస్తున్నారు, అందరూ వీళ్ళని వెంబడించాలని కదా వీళ్ళ కోరిక. ఇప్పుడు వీళ్ళ టేస్ట్ మీరు చూశారుగా, అందరూ మమ్మల్ని వెంబడించాలి, అది వీళ్ళ కోరిక. కానీ అందరూ వెంబడిస్తున్నది ఎవరిని? యేసుప్రభుని. అలాంటప్పుడు వీళ్ళకి ఏం పుడుతుందో చెప్పండి? ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఆయనను ముంచేద్దామా? దానికోసం ఎంత వాళ్ళు కష్టపడ్డారో, అలిసిపోయారో, దాని కొరకు వాళ్ళు ఎంతగా పరితపించిపోయారో, యేసు ప్రభువును ఏం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారో కొన్ని వచనాలు చూద్దాం. మార్కు సువార్త ముందుగా. అప్పుడప్పుడు వీళ్ళు చేసిన ప్రయత్నాలు దయచేసి మీరు చూడాలి. 11వ అధ్యాయం. మత్తయి సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు, నోట్ దిస్ పాయింట్, అది మనసులో ఉంచాలి జాగ్రత్తగా. జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడ్డారు, అది వేరు సంగతి, ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. ఆయనకు భయపడి అనే పదాన్ని పక్కన పెట్టి మొత్తం చదవండి ఇప్పుడు. జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచి. ఎందుకు చంపాలనుకుంటున్నారు? రీజన్, ఎందుకు చంపాలనుకుంటున్నారు చెప్పండి? జన సమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడి అబ్బో అని పొంగిపోతున్నారు కనుక తట్టుకోలేకపోతున్నారు. జరుగుతున్న పనిని, జరుగుతున్న రిజల్ట్ని తట్టుకోలేక, మా చరిత్రలో ఏ రోజు ఇలాంటి బోధలు మేము చేయలేదే. మేము చెయ్యనిది ఈయన చేస్తున్నాడు, మేము చెయ్యలేనిది ఈయన చేస్తున్నాడు, అందరూ ఈయన వెనకలే తిరుగుతున్నారు, పరిగెత్తుతున్నారు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు తీసేద్దామా? ఇంకొకటి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 55, 56 వచనములలో వీళ్ళ ప్రయత్నం ఎలా ఉందో చూడండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపించవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి, కానీ ఏమి వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలుకుతున్నారు, అక్కడ ఆయన చంపాలని దొరకడం లేదు. లూకా సువార్త మరొక వచనం, 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చూద్దాం. 1-2. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులు, వీళ్ళు చూడండి, వీళ్ళందరూ దేవుని పనిలో ఉన్నవారే. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. కేవలం ప్రజలు తిరుగుతున్నారు కనుక భయపడుతున్నారు, కానీ ప్రజలే కనుక వెనక లేకపోతే, ఎప్పుడైనా ఆయన ఒంటరిగా దొరికితే తీయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. యోహాను సువార్త మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. చనిపోయిన లాజర్ను ఆయన లేపేశాడు. లేపిన తర్వాత ఆయనకి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. లాజర్ను లేపిన తర్వాత ఇంకా ఆయన పట్ల అభిమానం పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశ్చర్యపడి ఆయన చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 47వ వచనం. యోహాను సువార్త 11:47 నుంచి. కాబట్టి ప్రధాన యాజకులు, వీళ్ళే మళ్ళీ ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనం ఏమి చేయుచున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఈలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయనందు విశ్వాసం ఉంచెదరు. మనకు టికానాయికి ఉండదు, వెనకల మనకు ఖాళీ, ఆయనకు ఫుల్. ఆయన హౌస్ ఫుల్, మన హౌస్ నిల్. ఏం చేయాలి ఇప్పుడు? ఇదంతా జరగకూడదంటే ఏం చేయాలి? 53వ వచనం ఏం చేయాలి? ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. విచిత్రం ఏంటంటే, యేసు ప్రభుతో పాటు ఎవరిని టార్గెట్ చేశారో చూడండి. 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనములు చూడండి. 9 నుంచి చూద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చు. ఇద్దరిని చూడాలని వచ్చారు, లేచిన ఆయన్ని, లేపిన ఆయన్ని. అప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? 10-11. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక
ప్రధాన యాజకులు, యాజకత్వంలో ఉన్న వీళ్ళందరూ కూడా, యాజకీయంలో ఉన్న ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపనాలోచన చేసిరి. రాజకీయ కుట్ర అంటాం దీన్ని. యాజకులు చేస్తున్నారు. ఇప్పుడు లాజర్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా. లాజర్ చిన్నోడే కదా, సామాన్యుడే కదా, మీరు ఇగ్నోర్ చేయొచ్చుగా, లాజర్ని పక్కన పెట్టేయచ్చుగా. లాజర్ కూడా వీళ్ళ హిట్ లిస్ట్లోకి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు దొరికినా, ఇద్దరు దొరికితే ఇద్దరిని లేపేయండి, ఒకరు దొరికినా ఉంచకండి. ఎంత భయంకరం వీళ్ళ ఆలోచనలు, ఎంత భయంకరం. యేసుప్రభు మాత్రం పని పూర్తి చేసుకున్నాడు, మరణించాడు, మృత్యుంజయుడే లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ప్రారంభమైంది అపోస్తలుల పరిచర్య. హమ్మయ్య ఆయన వెళ్ళిపోయాడు అనుకుండేలోగా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి సైలెంట్గా ఉండకుండా ఆయన పేరే చెప్తున్నారు. మళ్ళీ కాళ్ళు లేనోడు కనపడితే సింపుల్గా ఏదో 5 రూపాయలు నోట్ ఇచ్చినట్టుగా, బిల్లు ఇచ్చినట్టుగా కాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు సిల్లీగా. మా దగ్గర వెండి బంగారం లేదు కానీ నువ్వు లేచి నిలబడి లేచినావు అని ఇస్తున్నారు. వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందరు విచిత్రంగా వీళ్ళని చూస్తున్నారు. మమ్మల్ని చూసేది ఇదంతా క్రెడిట్ అయింది, దండ ఆయనకేంటి మాకు కాదు అంటున్నారు. మళ్ళీ పొయ్యాడు అనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నాడని వీళ్ళకి ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు అపోస్తలులను టార్గెట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అప్పటికే వేలకు వేలు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. మీరు తెలుసు పెంతెకోస్తు పండుగ దినాన ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు. ఆ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే ఇంచుమించు 5,000 మంది పురుషులు పేతురు గారి వాక్యం విని బ్యాప్టిజం తీసుకున్న సంగతి మనకు తెలుసు. 5వ వచనం, మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని ఏం చేశారు? పేతురు గారిని, యోహాన్ని. 17వ వచనం నుంచి 17వ వచనం, ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీద ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరించాలి. ఎవరు? దేవుని ధర్మశాస్త్రము కలిగి ప్రజల మధ్య దేవుని దైవజనులుగా పిలువబడుతున్న వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? బెదిరించాలి. వీళ్ళ తత్వం ఏంటో చెప్పనా? బెదిరించాలి, బెదిరించాలి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పనా? ఎవరైనా మా మాట వినకపోతే జాగ్రత్త. సామాన్యులను కూడా భలే భయపెడతారు వీళ్ళు. ఒక మాట చెబుతాను. పుట్టుకతో గుడ్డివాడిని యేసుప్రభు వారు స్వస్థపరిచారా లేదా? స్వస్థపరిచాడు. అప్పుడు స్వస్థపరిచాడు, కళ్ళు వచ్చాయని ఆనందం లేదు వీళ్ళకి. నీకెవడు కళ్ళు ఇచ్చాడు, ఎవడు దొరకాలి, విశ్రాంతి దినం ఇది, దొరకాలి, ఇప్పుడు దొరుకుతాడు. ఇప్పుడు నీకు ఎవరు కళ్ళు ఇచ్చారు? ఈ పంచాయతీ వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించారు. వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు కళ్ళు ఇచ్చింది యేసుప్రభు అని. మీ వాడికి కళ్ళు కనపడుతున్నాయి, ఏంటి సంగతి అని. మాకు కూడా తెలియదు, మీరే చెప్పండి, మేము ఇప్పుడు వచ్చాం కదా నీళ్ళు. ఎవరు కళ్ళు ఇచ్చారు? ఇంతకు వీడు మీ కొడుకేనా? వాళ్ళు అంటున్నారు, వీడు మా కొడుకు అనడం కరెక్టే, నిన్నటి వరకు కళ్ళు కనపడకపోవడం కరెక్టే, ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు. కానీ వాళ్లకు కళ్ళు ఎవరిచ్చారో తెలుసు. తెలిసినా ఎందుకు చెప్పడం లేదో తెలుసా? చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. 22వ వచనం, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడలా వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని. భయపెడుతున్నారు జనాల్ని, బెదిరిస్తున్నారు జనాల్ని. ఆ యేసు అనే ఆయన వెనకల ఎవరు తిరిగినా సమాజంలో మందిరంలో మీకు ఇక సభ్యత్వం ఉండదు. సమాజ మందిరంలోనికి ఎవడు మిమ్మల్ని అలో చేయరు. వెలివేస్తాం, జాగ్రత్త. బహిష్కరణ, సంఘ బహిష్కరణ. ఆయనతో మాట్లాడినట్టుగా కానీ, ఆయనతో తిరిగినట్టుగా కానీ, ఆయనతో కలిసి మీరు ముచ్చట్లు పెట్టుకున్నట్టుగా కానీ, ఆయనతో కలిసి భోంచేస్తున్నట్టుగా కానీ మా నోటీస్కి వచ్చిందా, వెలివేస్తాం, జాగ్రత్త. బెదిరించడం. అదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ.
వెలివేశారు మళ్ళీ వీడిని. ఎవరిని? పుట్టుకతో గుడ్డివాడిని వెలివేశారు. అపోస్తలులను అలాగనే బెదిరిస్తున్నారు. అపోస్తలులను అలాగనే బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరిపోవట్లేదులేండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడమని చెబుతున్నా. అది నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పేరిట తిరుగుతూ రాజకీయాలలో కనబడే ప్రతిదీ వీళ్ళ జీవితాల్లో కనపడుతుంది. చూడండి, తట్టుకోలేకపోతున్నారు కదా. చివరిగా పౌలు గారి పరిచర్యలో ఆయన వాక్యం చెబుతుంటే ఏం జరుగుతుందో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో చూద్దాం ఒక్కసారి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 44, 45 వచనములలో ఏం జరుగుతుందో చూడండి. పౌలు గారి పరిచర్య, పౌలు గారి వాక్య బోధన. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 44, 45. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. ఎందుకంటే అంతకుముందు విశ్రాంతి దినంలో పౌలు గారు వాక్యం చెబితే అసలు ఇంకొక వారం కూడా మాతో ఉండమని వాళ్ళు వేడుకున్నారు ఆయన్ని. అంత గొప్పగా చెప్పాడు వాక్యం. అంత గొప్పగా వాక్యం చెబితే ఆ నోట ఈ నోట వార్త బయటికి వెళితే వచ్చేసారు జనాలు, తండోపతండాలుగా వచ్చేసారు. అయితే 45వ వచనంలో ఏం జరిగిందో చూడండి. యూదులు జన సమూహములను చూచి తర్వాత మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. మత్సరం. సమాజ మందిరంలో ఉన్న యూదులు తట్టుకోలేకపోతున్నారు. దీనికోసం వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేశారో ఒకసారి చూడండి. పౌలు గారిని, బర్నబా గారిని పంపించడానికి వాళ్ళు చేసిన పెద్ద పన్నాగం. 49-50 వచనములు. 49-50. ప్రభు వాక్యం ఆ ప్రదేశమందంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. కుట్ర. ఏ కుట్ర అది? రాజకీయ కుట్ర కాదా? పట్టణంలో ఉన్న ప్రముఖులను రేపుతున్నారట, పైపెచ్చు మర్యాద గల స్త్రీలను పట్టుకున్నారట. భక్తి మర్యాదలు గల స్త్రీలు, మామూలు స్త్రీలు కాదు వీళ్ళు. వాళ్ళను పట్టుకొని దేవునికి మహిమకరంగా పనిచేస్తున్న 2 సేవకుల్ని వెళ్ళగొట్టేశారు. అంతవరకు వీళ్ళకు ముద్ద దిగలేదు కదా. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం తెస్సలోనికలో జరుగుతోంది ఇది. 5వ వచనం మాత్రం చూద్దాం. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి, ఎవరి మీద? పౌలు గారి మీద. పౌలుతో పాటు తిమోతి ఉన్నాడు, తిమోతితో పాటు శీల ఉన్నాడు, 3 ఉన్నారు అక్కడ. అయితే యూదులు మత్సరపడి పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయించు. భయంకరమైన అల్లరి చేసేస్తున్నారు వాళ్ళు పౌలు గారికి వ్యతిరేకంగా. మత్సరం. ఎంత భయంకరం! దేవుని పని జరుగుతున్నప్పుడు అలాంటి తత్వం ఉండకూడదు. ఇదంతా బయట అన్యుల మధ్య, లోకస్తుల మధ్య జరిగేవి ఇవన్నీ కూడా. దేవునికి మహిమకరంగా పని జరిగేటప్పుడు నువ్వు చేయలేని ఇంకొకరు చేస్తున్నప్పుడు ఆనందించవచ్చుగా. నువ్వెందుకు ఈర్ష్యతో, కుళ్ళుతో, మత్సరముతో నిండుకుంటున్నావు? అందుకే పౌలు గారు తన పత్రికల్లో ఎలా ఉండమని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడో చూసి జాగ్రత్తగా ఒక మంచి మాటలు మనము ముగించుకొని మరొక పాఠానికి సిద్ధపడదాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మీరు 11-14 వచనములు రాసుకోండి. అంధకార క్రియలను విసర్జించమని చెబుతున్న ఆయన 13వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసములైనను, పోక్రీ చేష్టనైనను లేక, కలహమైనను, నెక్స్ట్, మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మత్సరమైన లేక మర్యాదగా నడుచుకొందుము. మత్సరము లేక మర్యాదగా నడుచుకుందుము. మర్యాదలున్నోడు ఏం చేస్తాడు? మత్సరపడడు. మత్సర పడుతున్నాడంటే ఏమి లేదు, మర్యాదలు, మేనర్స్ తెలీదని. మోషే అహరోనులను చూసి ఆ 250 మంది మొత్తం అందరు కలిసి ఏం చేశారో చెప్పండి? అసూయపడ్డారు, మత్సరపడ్డారు. వాళ్ళ ఎదుగుదలను చూడలే. వాళ్ళు ఎదుగుతున్నది కాదు, పనిలో ఉన్నారు, వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు.
వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఎవరు చెప్పండి? మర్యాదలు లేనోళ్ళు. అవునా? నేను చెబుతున్నానా, బైబిల్ చెబుతుందా? బైబిల్. నెహెమ్యా గారి కాలంలో మిగిలిన అబద్ధ ప్రవక్తలందరూ, ఇర్మియా గారి కాలంలో కనపడుతున్న అబద్ధ ప్రవక్తలందరూ ఎవరు? మత్సరముతో నిండుకున్న మర్యాదలు లేని వాళ్ళు. యేసు ప్రభు యొక్క పనిని, ఆయన బోధలకు ఆశ్చర్యపడి జనసమూహము పరిగెత్తుకుంటూ ఆయన ఫాలో అవుతుంటే చూసి తట్టుకోలేక మత్సరముతో నిండుకున్న ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఎవరో చెప్పండి? మత్సరముతో నిండుకున్న మర్యాదలు లేనోళ్ళు. వాళ్ళే అపోస్తలుల కార్యంలో కనపడుతున్నారు. రెండు 2000 సంవత్సరాల క్రితం వరకు ఏం జరిగిందో ప్రారంభం నుంచి మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచించండి. 2000 సంవత్సరాల తర్వాత మనం పుట్టాం, మనం పెరుగుతున్నాం, మనం తిరుగుతున్నాం. ఈరోజు అదే మత్సరం, అదే ఈర్ష్య, అదే అసూయ, అలాంటి కుట్రలు, అలాంటి కుతంత్రాలు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ పిల్లల మధ్య, సేవకుల మధ్య ఉన్నాయా లేదా మీరు చెప్పండి. ఉన్నాయా? ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరు తట్టుకోలేకపోతుంటారు. ఒకరిని ఎక్కువగా జనాల్లో ఫాలో అయితే ఇంకొకరు అసలు తట్టుకోలేకపోతుంటారు. ఇదంతా ఒకనాడు చరిత్రలో దుష్టులు చేసిన పని. మనలో దేవుడు చూడాలనుకోవడం లేదు ఇవన్నీ. ఎందుకంటే దేవుని నిజమైన పిల్లలు మర్యాదస్తులుగా ఉంటారు. మర్యాదలున్న వారు ఏం చెయ్యరు? మత్సరపడరు. ఈర్ష్య, అసూయ ఏముండదు. దేవునికి మహిమకరంగా ఎవరు పని చేసినా ఆనందమే కదా. అక్కడ అవమానం చెందేది అపవాది కదా. మీరు వాక్యం చెబుతారా? ఆనందించండి. మీకంటే గొప్పగా ఎవరైనా చెబుతున్నారా? ఇంకా ఎక్కువ ఆనందించండి. ఎందుకంటే మీరు 2 వికెట్లు పడగొడితే ఆయన 3 వికెట్లు పడగొడుతున్నాడు కదా. శత్రు సైన్యంతో యుద్ధం జరుగుతోంది, నువ్వు ఇద్దరిని కొట్టితే అవతల వాడు 10 మందిని కొడుతున్నాడు కదా. ఆనందించు, విజయం వస్తుంది కదా నీ పార్టీకి. మీకంటే సరిగా చెప్పకపోతే బాధపడండి. మీకంటే గొప్పగా చెబితే అబ్బో ఇంకా బలమైనటువంటి యుద్ధం అని ఫీల్ అవ్వండి. అప్పుడు మీలో నిజమైన ప్రేమ ఉన్నట్టు. పౌలు గారు అంటారు, ప్రేమ మత్సరపడదు. తెలుసు కదా మీకు. 1 కొరింథీ 13:4 ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ మత్సరపడదు, అమర్యాదగా నడుచుకున్నదు. మత్సరం ఉంటే ప్రేమ లేనట్టు, ప్రేమ ఉంటే కనబడకూడదు మత్సరం. ఒకవేళ దేవుని జ్ఞానం నా చేతిలో ఉందని బైబిల్ పట్టుకొని ఇంకా మత్సరముతో మన జీవితాలు, మన హృదయాలు నిండి ఉంటే మనలో ఉన్నది దేవుని జ్ఞానము కాదది, దయ్యముల జ్ఞానం. దయ్యముల జ్ఞానం ఉంటే ఏముంటుందో యాకోబు గారు చెబుతున్నారు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం, లేదా 15-16 వచనములు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. 16 ఏలైనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అది ఉండకూడదు. 4వ అధ్యాయం మొత్తం తర్వాత చదవండి. 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదవండి ముందుగా, తర్వాత. ఎందుకంటే అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడుడి అంటాడు 7వ వచనంలో. 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. మీరేదో ఎదిగిపోవాలని మీరు ట్రై చేస్తే అది ఎదుగుదల కాదు. ఎందుకంటే దేవునికి ఉండే తత్వం ఏంటంటే ఆయన అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించినట్టు 6వ వచనంలో. అవును, ఈ వాక్యం వింటున్న మనం ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆనందించడం కాదు కదా. ఇన్ఫర్మేషన్ కాదు, ఇంప్లిమెంటేషన్ కావాలి.
మన జీవితంలో అది కనబడాలి. ఒక చిన్న ఆరోగ్య చిట్కా ఇవ్వమంటారా? ఒకరిని చూసి మనం ఈర్ష్యపడుతున్నాం అనుకోండి, ఒకరిని చూసి మనం అసూయపడుతున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిగిలినవన్నీ పక్కన పెట్టండి, మీ హెల్త్ దెబ్బతింటుంది. అబ్బాయి నేను ఎంబీబీఎస్ ఉన్నట్టున్నాడు అనుకోకండి. చచ్చా, నేను ఎంబీబీఎస్ కాదు, బైబిల్లో ఉంది అది. చూద్దాం, సామెతల గ్రంథం 14:30 ముగింపు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో ఏముందో త్వరగా తీసి చదవాలి. సామెతల గ్రంథం అంటే పాత నిబంధనలో ఉంటుంది అడ్రస్. సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమునిచ్చును, మత్సరం ఉంటే ఎముకలు వీక్ అయితే అంటున్నాడు అక్కడ. మత్సరము ఎముకలకు కుళ్ళట. ఎంతమందికి 10 కాలాలు బతకాలని ఉందేమో చెప్పండి ఇక్కడ. ఏమండి, దేవుడిచ్చిన ఆయుష్ వరకు బతికి సమాధికి వెళ్ళాలనుకుంటే అర్జెంటుగా మనసులో అసూయ, ఈర్ష, కుళ్ళు, కుతంత్రాలు, మత్సరం ఇవేమైనా ఉంటే తీసేయండి, లేదంటే నెక్స్ట్ ఇయర్కి పోయే అవకాశం ఉంది మీరు సక్సెస్ఫుల్గా. అక్కడ ఆరోగ్య చిట్కా చెప్పాడు, జాగ్రత్త, తీసేయండి, మీకు మంచిది కాదన్నాడు. ఇది శరీరానికి మంచిదని చెప్పాడు. ఇక ఫైనల్గా ఆత్మకు ఏది మంచిదో చెబుతున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మత్సరం ఉంటే శరీరానికి మంచిది కాదు, సామెతల గ్రంథం. మత్సరం ఉంటే ఆత్మకు మంచిదో కాదో రోమీల పత్రికలో, రోమ పత్రికలో చూద్దాం. 1వ అధ్యాయం 28, 29 చదువుతున్నాను. వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. దేవునికి చోటు ఇవ్వకపోతే 29వ వచనంలో ఎలా ఉంటారో చెబుతున్నాడు చూడండి. అట్టి వారు దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిన వారు ఏం చేస్తారట? సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, తర్వాత ఉన్న అదంతా లిస్ట్ అంతా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈర్ష్య చేతను, ఇంకా మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరం అనే వాటితో నిండి ఉంటారు. అందులో ఈర్ష్య కనబడుతోంది, మీకు కనబడింది అనుకుంటున్నాను. మత్సరం కనపడుతోంది, నరహత్య కనపడుతోంది, కలహం కనపడుతోంది, కపటం కనపడుతోంది, వైరం కనపడుతోంది. ఇదంతా రాజకీయాలలో కనపడేవి. కానీ ఇప్పటివరకు మనం చూసింది యాజకీయంలో ఉన్న వాళ్ళలో కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. ఒకవేళ అలాంటి తత్వం ఉంటే ఫైనల్ రిజల్ట్ ఏంటో 32వ వచనంలో చెబుతున్నాడు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధి ఒకటి ఉంది. తట్టుకోలేకపోవడం, ఈర్ష్యతో నిండుకోవడం, అసూయపడడం. ఆ కోరహు, దాతాను, అభిరాము, ఓనులు అసూయపడినట్టుగా ఎవరైనా కూడా మీ తోటి సేవకులను చూసి, ఎవరైనా కూడా మీ తోటి పని వారిని చూసి, ఎవరైనా మీ పక్కన ఎదుగుతుంటే తట్టుకోలేని తత్వం ఒకవేళ మీలో ఉంటే అది నిజమని మీ మనసు చెబుతుంటే ఈ క్షణం మీకు ఒక విధి తెలియాలి. అది దేవుని న్యాయ విధి. ఏంటా దేవుని న్యాయ విధి? వాళ్ళు మరణమునకు తగినవారు. ఏ మరణం? ఏ మరణం? రెండవ మరణం. మాకు ఇప్పటి వరకు తెలియదండి, అందుకే ఇలాంటి జీవితంలో ఉన్నామండి అంటారా? మానేయండి, ఇక మానేయండి. అందరూ దేవుని కోసం బలంగా వాడబడాలనే ఆరోగ్యకరమైన మనసును సంతరించుకోండి. తెలిసిన తర్వాత కూడా అలానే కంటిన్యూ అవుతే దేవుని న్యాయ వాళ్ళు బాగుగా ఎరిగియుండియు, తర్వాత కంటిన్యూషన్ చదవండి, అది వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఈ కేటగిరీలో మనం ఉంటే దేవునికి చోటిచ్చిన వారము కాదు, భ్రష్ట మనస్సు కలిగిన వారం. పరలోకం శ్రేష్ఠులకే కానీ భ్రష్టులకు కాదు. చెప్పండి, యాజకీయంలో ఉందామా, రాజకీయంలో ఉందామా? మాకెందుకు ఇవన్నీ, మేమైనా యాజకులా అని మీరు అంటారేమో, మీకు తెలియదు కదా. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజులు, యాజకులు. మళ్ళీ రాజులు అన్నారు కానీ రాజకీయం చేయాలనకండి. అర్థం కావాలి.
ఆయన పనిలో ఉన్నవారే సేవకులు, యాజకులు, దేవుని దృష్టిలో వాళ్ళు రాజులు కూడా. లోక సంబంధమైన రాజ్యం కాదు కదా ఇది. మనందరం యాజకులు అన్నాడు. ఇప్పుడు యాజకులమైన మన బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ యాజకులే. ఇప్పుడు మీరందరూ చేయవలసింది యాజకీయం, పవిత్రంగా, నిస్వార్థంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛమైన మనసుతో, శుద్ధమైన మనసుతో, ప్రేమ కలిగి, ఒకరినొకరు సన్మానించుకుంటూ దేవుని పనిలో ముందుకు సాగాలి. అది కాకుండా ఇప్పటివరకు నేను చూపించిన దుష్టులైన వారి ప్రవర్తన మీలో కనపడితే రెండవ మరణమునకు తగిన వారుగా మీ మెడలో ట్యాగ్ పడక తప్పదది మంచిది కాదు. రాజకీయం వద్దు, యాజకీయమే ముద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పిల్లలు మీ మాటలు వింటున్నారు, కానీ వినువారు మాత్రముగా ఎవరు ఉండకూడదనే మీ ఉద్దేశం. వారి మనసులలో ఈ మాటలు పదిలపరుచుకొని కుళ్ళు పట్టిన, మీకు నచ్చని మత్సరముతో లోక సంబంధులైన వారిగా మేమెవ్వరూ కూడా మీ దృష్టిలో కనబడకుండా ఆత్మీయ ఆరోగ్యముతో ఈ మాటలన్నిటి ద్వారా మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఇచ్చిన మాటలన్నిటినీ మా అందరి జీవితాల్లో మీ మహిమ కొరకు ఫలింపచేయమని, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో వినయముతో ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.